మీరు స్టాక్ మార్కెట్ లో ఉండి స్టాక్స్ పైన ఎన్ని లక్షలు లాభాన్ని సంపాదించినా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా మీరు బెనిఫిట్ ని పొందొచ్చు కొన్ని సెక్షన్స్ ని మీరు అప్లై చేస్తే. ఈవెన్ మీరు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఆ ఈక్విటీ ద్వారా ట్రేడింగ్ చేస్తున్నా దాని ద్వారా వస్తున్న లాభాలని నష్టాలని ఎలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కట్టడం అండ్ కొన్ని సందర్భాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా ఎలా మీరు బెనిఫిట్ ని వేలల్లో లక్షల్లో పొందొచ్చు ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరీ ముఖ్యంగా లాస్ వస్తున్న వాళ్ళు ఒకవేళ మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా కానీ ఈక్విటీ ట్రేడింగ్ పరంగా కానీ స్టాక్ మార్కెట్ లో మీకు ఏ ఒక్క రూపాయి లాస్ వస్తున్నా నేను చెప్పిన విధంగా చేయండి. ఫ్యూచర్ లో మీరు కట్టాల్సిన ట్యాక్స్ ని మీరు పెద్ద మొత్తంలో సేవ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాలి, బట్ లాస్ వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా చూడాలి. దీనికి ప్రధాన కారణం మీ లాస్ ఫ్యూచర్ లో మీకు కొన్ని లక్షల్లో ట్యాక్స్ ని సేవ్ చేస్తుందన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అండ్ ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా ఉందని ఏ పాయింట్ లో అనిపించిన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్ గా పాయింట్స్ లోకి వెళ్లకుండా లైక్ ఏవేవి యూజ్ చేసి మీరు ట్యాక్స్ ని తగ్గించుకోవచ్చో తెలుసుకోవడం కంటే ముందు మీకు అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, అండ్ నేను ఒక స్టాక్ ని చాలా టైమ్స్ లో కొనుంటాను. ఒకటి జనవరిలో కొనుంటాను, మార్చ్ లో కొనుంటాను, ఏప్రిల్ లో కొనుంటాను. అమ్ముతున్నప్పుడు ఏ నెలలో కొన్న ప్రైస్ నేను తీసుకోవాలి, ఫీఫో మెథడ్ అంటారు. దీని గురించి ఇలా చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి కవర్ చేసేస్తాను. ఫస్ట్ థింగ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి. మీరు ఏదైనా అసెట్, స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ కానీ ఏదైనా కానివ్వండి, ఈక్విటీకి సంబంధించింది ఒక అసెట్ ని 12 నెలల కంటే ఎక్కువగా మీరు హోల్డ్ చేస్తే దెన్ మీకు వస్తున్న గెయిన్, దాన్ని అమ్మడం ద్వారా వస్తున్న గెయిన్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. వస్తున్న లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారు. గెయిన్ అయినా లాస్ అయినా 12 నెలలకి పైబడి మీరు హోల్డ్ చేసి సెల్ చేసి ఉంటే అది లాంగ్ టర్మ్ కిందకే వస్తుంది. ఈ లాంగ్ టర్మ్ లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మొదటి లక్ష ప్రాఫిట్ పై ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఆ తర్వాతి దానిపైనే మనకి ట్యాక్స్ వర్తిస్తుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా రిబేట్ బెనిఫిట్ మనకి ఉండదు. మనకి ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో 12,500 రిబేట్ ఉంటది కదా అండర్ సెక్షన్ 87A 12,500 దగ్గరగా, అండ్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో అయితే ఆల్మోస్ట్ 25,000 దగ్గరగా బెనిఫిట్ ఉంది కదా, అది మనకి వర్తించదు. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా 1 లక్షకి పైగా వస్తున్న ఇన్కమ్ కనే కాదు, మీరు ఒక్క రూపాయి సంపాదిస్తున్నా దానికి 15% దగ్గరగా మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. లక్ష బెనిఫిట్ ఏవి లేవు మనకి. కాబట్టి సెక్షన్ 87A అండర్ లో దీనికి రిబేట్ ఉంది. ఈ రిబేట్ అంటున్నారు, దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి మాకు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వరకు 0 నుంచి 2.5 lakh వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు కదా. సో మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నా, ఏది వస్తున్నా 2.5 లక్షల వరకు దేంట్లోనే మీకు తేడా రాదు. బట్ ఈ 2.5 లక్షలకి పైబడి 5 లక్షలకి లోపు 5% ట్యాక్స్ మనకు అప్లై అవుతుంది కదా, అంటే 12,500. ఆ 2 లక్షలకి 5,000 ట్యాక్స్ అంటే ఎంత, 12,500. ఈ 12,500 బెనిఫిట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్న వాళ్ళకి రిబేట్ గా మళ్ళీ రీఫండ్ అయిపోద్ది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకి వచ్చిన లాభాలపై ఈ బెనిఫిట్ అప్లై అవ్వదు. సో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే అర్థమైంది కదా. అండ్ ఒకవేళ మీకు డివిడెండ్ ద్వారా డబ్బులు కానీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటే అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం టాక్సబుల్ లోకి వెళ్ళిపోతున్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన లాభాల్ని ఎలా సేవ్ చేసుకోవచ్చో మాట్లాడుకుందాం. ఫస్ట్ ది, మనకి అమ్మాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, స్టాక్స్ ని మనం అమ్మాలనుకున్నా అమ్మకూడదు అనుకున్నా సంవత్సరం 1 లక్ష రూపాయల ప్రాఫిట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ లో బుక్ చేసుకుంటూ రావాలి. ఎందుకు? ప్రెసెంట్ ఉంటున్న బెనిఫిట్స్ ప్రకారం లక్షకి పైబడితేనే కదా మనకి ట్యాక్స్, లక్షలోపు మనకి ట్యాక్స్ లేదు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. నేను 5 లక్షలకి స్టాక్స్ కొన్నాను, అది 2 లక్షల లాభానికి వెళ్ళింది, అంటే 7 లక్షలు అయింది అనుకోండి మొత్తం వాల్యూ. నాకు ప్రాఫిట్ నా ట్రేడింగ్ అకౌంట్ లో 2 lakhs చూపిస్తూ ఉంటది కదా. నేనేం చేస్తానంటే, ఈవెన్ నాకు ఈ సంవత్సరం అమ్మాలని లేదు, నేను నెక్స్ట్ సంవత్సరం అమ్మాలనుకుంటున్నాను, ఈవెన్ నాకు అలా లేకపోతున్నా ఈ సంవత్సరం నేను 1,00,000 రూపాయలకు సంబంధించిన లాభాన్ని బుక్ చేస్తాను, దానికి తగిన స్టాక్స్ ని అమ్మేస్తాను. సో ఎన్ని స్టాక్స్ అమ్మితే నాకు 1,00,000 లాభం బుక్ అయిపోతుందో అన్ని స్టాక్స్ ని అమ్మేసి నేను 1,00,000 రూపాయల లాభాన్ని బుక్ చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏమని చెప్తాను, ఈ సంవత్సరం నాకు 1,00,000 రూపాయలే క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది కాబట్టి ఎలాగో నేను 1,00,000 ట్యాక్స్ కట్టాల్సిన నీళ్ళు లేదు కాబట్టి నేను కట్టనని చెప్తాను. ఇంకొక సంవత్సరం, ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ మిగిలిన 1,00,000కి సంబంధించిన స్టాక్స్ ని బుక్ చేస్తాను. సో అప్పుడు కూడా మనకి 1,00,000 రూపాయల దగ్గరగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మినహాయింపు ఉంది కాబట్టి అప్పుడు కూడా మనం ట్యాక్స్ కట్టాం. అలా కాకుండా ఆ 2 లక్షల లాభాన్ని ఈ సంవత్సరం నాకు ఏం నీడ్ లేదు కదా అని నెక్స్ట్ సంవత్సరం ఒక్కసారి నేను బుక్ చేస్తే 1,00,000 మీద ఏ ట్యాక్స్ లేదు, కానీ ఇంకొక 1,00,000 మీద 10,000 రూపాయలు మనం ట్యాక్స్
కట్టాలి. సో ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. లాంగ్ టర్మ్ లో ఒక 20 years 30 years ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి లక్ష లాభం వాళ్ళ పోర్ట్ఫోలియో కనిపిస్తుంటదో స్టాక్స్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా అప్పుడప్పుడు బుక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కారణంగా చివర్లో వాళ్ళు కట్టబోతున్న పెద్ద ట్యాక్స్ 20 లక్షల లాభం వచ్చింది. 20 సంవత్సరాల నుంచి మీకు అనుకూలంగా ఉన్నప్పుడల్లా లక్ష బుక్ చేసుకుంటా వెళ్ళగలుగుంటే అప్పుడైతే 20 లక్షల లాభం మీద 1,00,000 తీసేసి మిగిలిన 19 లక్షలకి 10% అంటే 1,90,000 ట్యాక్స్ మనం ముందు నుంచి సేవ్ చేసేవాళ్ళం. సంవత్సరం మీకు ₹1,00,000 వస్తున్న లాభాన్ని బుక్ చేయడం అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే అది మీకు పెద్ద మొత్తంలో ట్యాక్స్ ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్, కాంపౌండింగ్ ఇంపాక్ట్ అవుతుంది కదా అని. అవ్వదు, లాజిక్ లేదు దాంట్లో. బికాస్ మీరు 10 లక్షలకు కొని 11 లక్షలకు అమ్మేస్తున్నారు, ₹1,00,000 బుక్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ 11 లక్షలకే కదా కొంటారు, 10 లక్షలకు కాదు కదా. అది లాభం అని చెప్పి ఖర్చు పెట్టుకోం కదా. మళ్ళీ 11 లక్షలకే కొంటే మీరు ఎంతకైతే అమ్ముతున్నారో అంతకే కొంటే సేమ్ యూనిట్స్ ఉంటున్నప్పుడు దానిపైనే కదా మీకు ప్రాఫిట్స్ వస్తాయి. కాంపౌండింగ్ ఎక్కడ ఇంపాక్ట్ అయింది అండ్ వచ్చే రెండవ క్వశ్చన్, ఇవాళ అమ్ముతాను రేపు కొనాలి కదా, మళ్ళీ ఈ లోపు ఒక 10% పెరిగిపోతే పడితే అడ్వాంటేజ్, పెరిగిపోతే అనే క్వశ్చన్ మీకుంటే 2 డిమాట్ అకౌంట్స్ పెట్టుకోండి. ఒక దాంట్లో సెల్ చేయండి, ఇమీడియట్ గా ఇంకొక దాంట్లో బై చేయండి. మరి దీనికి ట్రాన్సాక్షన్ కాస్ట్ అవుతుంది కదా, కొంత బ్రోకరేజ్ అవుతుందో ఎస్టీటీ అవుతుందో కొన్ని చిన్న చార్జెస్ ఉంటాయి కదా. అదంతా మీరు కంపేర్ చేసినా మీరు సేవ్ చేస్తున్న ట్యాక్స్ లో అది అసలు కన్సిడరేషన్ లోకే రాదు. మీరు సేవ్ చేస్తున్న ట్యాక్స్ పెద్దది. ఓకే కదా. ఫస్ట్ ది, మీకు ఇష్టం ఉన్నా లేకపోతున్నా, అవసరం ఉన్నా లేకపోతున్నా, సంవత్సరం 12 నెలలకి మించి మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ నుంచి లక్ష లాభాన్ని బుక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీని రిలేటెడ్ గా మీకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను 3 సంవత్సరాల క్రితం స్టాక్ కొన్నాను, 6 నెలల క్రితం కూడా అదే స్టాక్ కొన్నాను. ఇప్పుడు నేను స్టాక్స్ ని అమ్మితే 3 సంవత్సరాల క్రితంలో కొన్న దాంట్లోంచి వెళ్తుందా, 6 నెలల క్రితం కొన్న దాంట్లోంచి వెళ్తుందా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా? FIFO మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. అండర్ దిస్ మెథడ్ మనం ఎప్పుడైతే మొదట కొన్నామో ముందు ఆ స్టాక్స్ నే కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. లెట్స్ సే మీరు 3 సంవత్సరాల క్రితం 500 స్టాక్స్ కొన్నారు, 6 నెలల క్రితం ఇంకొక 500 స్టాక్స్ కొన్నారు. ఇప్పుడు 600 స్టాక్స్ అమ్మారనుకోండి, మీరు ఎప్పుడైతే ఫస్ట్ కొన్నారో అందులో నుంచి 500 వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకెన్ని ఎక్స్ట్రా అమ్ముతున్నారు, మీరు ఇంకొక 100 అమ్ముతున్నారు, అవి కొత్తగా కొన్న దాంట్లో నుంచి వెళ్తాయి. సో 500 వాటి రిలేటెడ్ గా, పాత వాటి రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఈ 100 వాటి రిలేటెడ్ గా కొత్తగా కొన్న వాటి నుంచి 100 వెళ్ళాయి కదా, దాని నుంచి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్లై అవుతుంది. కాబట్టి సంవత్సరం రోజులకి ముందు మీరు ఎన్ని స్టాక్స్ అయితే కొన్నారో అన్ని స్టాక్స్ ని అమ్మాలి. రీసెంట్ గా కొన్న దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసేసుకొని, గతంలో నేను ఎప్పుడో కదా ఫస్ట్ కొన్నాను, ఇవి కూడా అందులోనే కలుస్తాయంటే కలవవల. మీరు ఇప్పుడు ఎన్ని క్వాంటిటీ అమ్ముతున్నారో ఆ క్వాంటిటీ గతంలో సంవత్సరానికి ముందు కూడా అన్ని క్వాంటిటీ ఆర్ అంతకంటే ఎక్కువ క్వాంటిటీ మీరు కొనుంటేనే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లేదంటే రీసెంట్ గా కొన్న స్టాక్స్ ని కూడా మీరు అమ్మేస్తుంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వెళ్తుందని గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అంటారు దీన్ని. ఏంటంటే మీకు ఏదైనా స్టాక్ లో లాభం వచ్చింది అనుకోండి, ₹1,00,000 లాభం వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో, ఏ ట్యాక్స్ లేదు. 2 లక్షల లాభం వచ్చింది, 1,00,000 మీద మీకు ట్యాక్స్ ఏం లేదు, ఇంకొక 1,00,000 మీద 10,000 ట్యాక్స్ కట్టాలి కదా. మరి దాన్ని ఎలా సేవ్ చేయాలి? అదే మీ పోర్ట్ఫోలియోలో చూస్తుంటే మీకు ఏదైతే లాభం ఇచ్చిన స్టాక్ ని మీరు బుక్ చేసుకున్నారో, నష్టం ఇచ్చిన స్టాక్ కూడా మీకు కంటి ముందు ఏదో ఒకటి కనిపిస్తుంది, దాన్ని బుక్ చేయండి. 1,00,000కి పైబడి ఉంటున్న ఆ లాభం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంతకు సంబంధించిన లాస్ ను కూడా మీరు బుక్ చేస్తారు కాబట్టి 2 న్యూట్రల్ అయిపోతాయి. 1,00,000 బెనిఫిట్ కి మీరు ట్యాక్స్ ఉండదు, 1,00,000కి పైగా వచ్చిన దానికి లాస్ ను కూడా బుక్ చేశారు, న్యూట్రల్ అయిపోతాయి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఎంతైతే మీరు సంవత్సరం లోపల హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ని పొందారో, లాభం ఉందో, దానికి 15% ట్యాక్స్ కట్టాలి. బట్ ప్యారలల్ గా మీరు చూసుకొని మీ స్టాక్స్ హోల్డింగ్స్ లో చూసుకొని సంవత్సరం లోపు హోల్డ్ చేసిన దాంట్లో అంతే దానికి సంబంధించిన లాస్ ఉన్నది కూడా మీరు బుక్ చేశారంటే, ఈ మార్చి 31వ తేదీ లోపు చేశారంటే దానికి మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. దీన్ని ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అని అంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ ఇమేజ్ ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. మీకు లాంగ్ టర్మ్ అంటే 12 నెలల కంటే ఎక్కువగా మీరు హోల్డ్ చేస్తున్న లాభాలైనా నష్టాలైనా లాంగ్ టర్మ్ వాటితోనే సెట్ అవుతాయి. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని నేను సంపాదిస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ తోనే సెట్ ఆఫ్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అనే గుర్తుంచుకోండి. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ మీకు వస్తే, అంటే సంవత్సరం లోపు మీకు ఏదైనా లాస్ వస్తే అది షార్ట్ టర్మ్ లోనే, అంటే సంవత్సరం లోపలే వచ్చిన లాస్ తోనూ మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ లో మీకు వచ్చిన అంటే 12 నెలల కంటే పైబడి వచ్చిన లాభంతోనే మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. క్లియర్ కదా. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనే సెట్ ఆఫ్ అవుతుంది. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనూ
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనూ రెండింటితోనూ సెట్ ఆఫ్ అవుతుంది. ఈ లాజిక్ గుర్తుంచుకుంటే చాలా ట్యాక్స్ సేవ్ అవుతుంది అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. నేను చెప్పింది చేస్తే మీకు సేవ్ అవుతుంది ట్యాక్స్ అని. లాస్ లో ఉంటే ఒకవేళ మీరు సెట్ ఆఫ్ చేయడానికి ఏ ఇన్కమ్ లేకపోతే, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ దేంట్లోనూ ఇన్కమ్ లేకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఫైల్ చేశారంటే 8 సంవత్సరాలు దాన్ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ సంవత్సరాలకి నెక్స్ట్ ఇయర్ లెట్స్ సే నాకు ఒక 4 లక్షలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, ఏముందులే నేను వదిలేసాను అనుకోండి. నెక్స్ట్ ఇయర్ నాకు ఒక 4 లక్షలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోయింటే నెక్స్ట్ ఇయర్ ఆ 4 లక్షలకి 15% అంటే 60,000 నేను ట్యాక్స్ కట్టాలి. అదే నేను ఇవాళ నాకు వచ్చిన ఆ 4 లక్షల లాస్ నేను క్యారీ చేస్తే నెక్స్ట్ 8 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా నాకు లాభం వచ్చినా దీంట్లో నుంచి నేను తగ్గించుకుంటూ మిగిలిన దానికే నేను ట్యాక్స్ కట్టొచ్చు. మీరు చెప్పకపోతే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగరు మిమ్మల్ని. మీకు లాస్ వచ్చింది ఫైల్ చేయండి, మనల్ని బలవంతమేం పెట్టరు. అదే మీకు లాభం వచ్చింటే బలవంతం పెడతారు. లాస్ వస్తే అది మన పూచి, మనం చెప్పాలి ఇదిగోండి నాకు ఇలా లాస్ వచ్చింది, నెక్స్ట్ సంవత్సరాల్లో లాభం వచ్చినప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుంటానని మనం చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. 8 సంవత్సరాల వరకు మనకు ఉంటుంది ఆ బెనిఫిట్. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే 12 నెలలకి పైబడి మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ లో వచ్చిన నష్టం కానీ, 12 నెలల లోపే మీరు కొని అమ్మి వచ్చిన లాస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ 8 ఇయర్స్ వరకు మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. స్టాక్స్ పరంగా FNO ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. సో దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు ఇతర బిజినెస్ ద్వారా ఏదైనా లాస్ వస్తున్నా ఆర్ ప్రాఫిట్ వస్తున్నా అది కూడా మీరు FNO ప్రాఫిట్ ఆర్ లాస్ కి సెట్ ఆఫ్ చేయొచ్చు. అంటే లెట్స్ సే నా దగ్గర ఒక 5 లక్షలకు సంబంధించిన FNO లాస్ ఉంది అనుకోండి, నేను బయట ఏదో బిజినెస్ చేస్తున్నాను, అక్కడ నాకు 5 లక్షలు లాభం వచ్చింది, రెండింటిని సెట్ ఆఫ్ చేసేస్తాను. నాకు ఆ బిజినెస్ లో లాస్ వచ్చింది, నేను చేస్తున్న బిజినెస్ లో FNO లో నాకు ప్రాఫిట్ వచ్చింది, రెండింటిని సెట్ ఆఫ్ చేసేస్తాను. అంటే నేను ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఆర్ నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాన్ని కూడా FNO లాస్ తో మనం సెట్ ఆఫ్ చేసేయచ్చు. బ్యాంక్ FD వస్తుంది, బ్యాంక్ FD ద్వారా ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని కూడా FNO తో వస్తున్న లాస్ తో సెట్ ఆఫ్ చేసేయచ్చు, జీరో చేసేయచ్చు. అండ్ ఈవెన్ హౌస్ ని అమ్మితే వచ్చిన డబ్బులు ఉంది, ఆ డబ్బులతో కూడా క్యాపిటల్ గెయిన్స్ తో కూడా FNO రిలేటెడ్ వస్తున్న లాస్ ని సెట్ ఆఫ్ చేయొచ్చు. వాటి వేటికి మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. కేవలం శాలరీని మాత్రమే మనం సెట్ ఆఫ్ చేయలేము. ఒకవేళ సెట్ ఆఫ్ చేయడానికి నాకు లాస్ వచ్చింది, ఇంకే ప్రాఫిట్లు నాకు లేవు నేను చూపించుకోవడానికంటే, దాన్ని 8 సంవత్సరాల పాటు క్యారీ చేయండి. FNO ద్వారా లాభం వచ్చినా దాంతో మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. బయట బిజినెస్ ద్వారా వచ్చినా, మీకు ఏదైనా హౌస్ ప్రాపర్టీ అమ్మితే వచ్చిన డబ్బులతో అయినా, ఆ రెంటల్ ఇన్కమ్ తో అయినా దేంతోనే మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు కదా. సో FNO ద్వారా వస్తున్న లాస్ ని క్యారీ చేయండి, 8 సంవత్సరాలు క్యారీ చేయొచ్చు. ఈ బెనిఫిట్ కూడా ప్రతి ఒక్క ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మూడవ ఇంపార్టెంట్ ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ELSS మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని ఒకసారి చూడండి. వాటిని మీరు ఏదో నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒకవేళ ఏం పెట్టాలో తెలియక లార్జ్ క్యాప్స్ లో ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టే బదులు ELSS మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. 3 సంవత్సరాలు మీరు దాన్ని తాకలేరు, అమ్మలేరు. బట్ మీరు అలా పెట్టిన పెట్టుబడిపై సెక్షన్ 80C అండర్లో 1,50,000 రూపాయల దగ్గరగా బెనిఫిట్ ఉంది. ట్యాక్స్ తగ్గుతుంది మీకు. ఓవరాల్ మీ శాలరీ నుంచి కూడా ట్యాక్స్ తగ్గుతుంది. ELSS ఆ సెక్షన్ 80C అండర్ లో మీరు చాలా వరకు ఆల్రెడీ వాడేసి ఉంటే EPS అని, NPS అని, PPF అని, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మరి ఇంకే బెనిఫిట్స్ అనేది మీరు ఆల్రెడీ వాడేశారు. సెక్షన్ 80C ఫుల్ గా అయిపోయింది మీకు. దాన్ని అప్పుడు వేయద్దు ELSS. లాజిక్ లేదు. ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ELSS బెస్ట్ అనుకున్నా, 3 సంవత్సరాలు నేను తాగకూడదు, డిసిప్లైన్ ఉండాలనుకున్నా అప్పుడు వేయండి. కానీ ELSS మ్యూచువల్ ఫండ్స్ అండర్ లో సెక్షన్ 80C అండర్ లో మీరు ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇదే సేమ్ 80C అండర్ లో ఒకవేళ మీరు, నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ లో చెప్పాను కదా టర్మ్ ఇన్సూరెన్స్, అది వేసుంటే దాన్ని కూడా మీరు ఈ అండర్ లో బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ ఈ కాలంలో యువతకి పెట్టుబడుల పైన ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. యువతకి చెప్తున్నాను, అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నాను, మీరు నెల 10,000, 15,000, 20,000 పెట్టుబడి పెట్టి బెస్ట్ వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 14-15% తో దాన్ని గ్రో చేసిన ఇంకొక 10 సంవత్సరాలకి అవి ఎక్కడికి వెళ్ళవు. ఇవి నీ ఎగ్జాంపుల్ లో గమనిస్తే మీరు 20,000 నెల వేస్తున్నా 12% తో గ్రో అవుతున్నా 46 లక్షల దగ్గరగా మాత్రమే డబ్బులు వస్తుంది. ప్రమాదవశాత్తు మనకి ఏదైనా తర్వాత జరిగితే ఇంట్లో వాళ్ళకి 46 లక్షలు వెళ్తుంది. పూర్తిగా కాదు, దాని మీద ట్యాక్స్ పే చేయాలి. 1,00,000 తర్వాత వచ్చిన లాభంపై 10% ట్యాక్స్ పే చేయాలి. అదే ఆ పర్సన్ 20,000 కాదు, 10,000 కాదు, 5,000 కాదు, 2,000 కాదు, 1,000 అంతకంటే తక్కువ నెల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ ఆర్థిక భరోసా కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని వేసుంటే ప్రమాదవశాత్తు తనకి ఏదైనా జరిగితే ₹1 ట్యాక్స్ తీసుకోకుండా ₹1,00,00,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ట్యాక్స్ ఫ్రీ మనీ. కానీ ఇది సరైన అవగాహన లేక, పర్టికులర్ గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈజీగా వస్తున్నా కానీ దాన్ని కేవలం నెగ్లిజెన్స్ తో తీసుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేస్తూ సెక్షన్ 80C అండర్ లో 1.5 లక్ష ట్యాక్స్ బెనిఫిట్ పొందుతూ కొంచెం డబ్బులు పే చేస్తూ కూడా మన వాళ్ళకి కోట్లలో ఆర్థిక భరోసాని ఇవ్వాలనుకుంటే
తప్పకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంతకు మించి మనం మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇంకొకటి కూడా లేదు. అండ్ ఫైనలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 54F. 54 అనేది ఈ హౌస్ రియల్ ఎస్టేట్ కిందకి వెళ్తది. 54F అనేది ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కాకుండా ఇంక ఏ ఇతర అసెట్ అయినా, స్టాక్స్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, గోల్డ్ జ్యువెలరీ అవుతున్నా, ఏదవుతున్నా, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ జ్యువెలరీ ఏదవుతున్నా, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏదవుతున్నా, మీరు అది ఎన్ని లక్షలకైనా అమ్మండి. ఈ రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో 10 కోట్ల లిమిట్ పెట్టారు. మనం 10 కోట్ల వరకు వెళ్ళాం కదా ఖచ్చితంగా. స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ మనం 10 కోట్లకైతే అమ్మం కదా. సో మీరు 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల ఎన్ని లక్షలకు సంబంధించి మీరు ఇందులో లాభాన్ని సంపాదించినా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించే మాట్లాడుకుందాం. గోల్డ్ ఎవరు అంత ఈజీగా అంతంతకు అమ్మేరు. బట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు 10 లక్షల లాభం వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, 50 లక్షలు వచ్చినా, కోటి రూపాయల లాభం వచ్చినా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 54F అలా వస్తున్న డబ్బుల్ని మీరు అమ్మిన పాయింట్ నుంచి నెక్స్ట్ 3 సంవత్సరాల లోపు ఒక ఇల్లునైనా కట్టాలి, ఆర్ ఆల్రెడీ కట్టి ఉన్న ఇంటిని మీరు అమ్మిన పాయింట్ కి సంవత్సరం ముందు లోపైనా కొని ఉండాలి, 2 సంవత్సరాల తర్వాత కొని ఉండాలి. అండ్ ఇలా చేస్తున్న వేటిని కూడా 3 సంవత్సరాల్లో మళ్ళీ అమ్మేయకూడదు. 3 సంవత్సరాల్లో మళ్ళీ అమ్మేస్తే బెనిఫిట్ పోతుంది మనకి, మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. క్లియర్ కదా? కొత్త ఇంటిని డైరెక్ట్ గా కొనేయాలనుకుంటుంటే నేను నా లాభాన్ని బుక్ చేసుకున్న ఫైనాన్షియల్ ఇయర్ కి ముందు ఒక సంవత్సరం లోపైనా నేను అది కొని ఉండాలి, తర్వాత అయినా 2 సంవత్సరాల లోపైనా కొనాలి. ఇన్ బిట్వీన్ 1 ఇయర్ బిఫోర్, 2 ఇయర్స్ ఆఫ్టర్, ఇన్ బిట్వీనే మన ఈ కొత్త ఇల్లు బయింగ్ అనేది ఉండాలి. ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటే అమ్మిన పాయింట్ నుంచి 3 సంవత్సరాల లోపు నేను దాన్ని కట్టాలి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. నేను 10 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు 20 లక్షల లాభం వచ్చింది అంటే టోటల్ గా నాకు 30 లక్షలు అయింది అనుకోండి ఆ డబ్బులు మొత్తం కలిపి. ఇప్పుడు నేను ఆ లాభాన్నే ఇందులో డబ్బులుగా పెట్టాలా, లేకపోతే నేను కొన్నదాన్ని కూడా కలిపి పెట్టాలా? మొత్తాన్ని పెట్టాలి. మన కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మొత్తాన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి బెనిఫిట్, ఓన్లీ ప్రాఫిట్ ని చేస్తే కాదు. మరి మొత్తం కాకుండా నేను సగం చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కి మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో చూసుకొని మిగిలిన దానికి మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఆ ఫార్ములా కూడా స్క్రీన్ పైన ఇస్తున్నా. సో ఎవ్రీ ఇయర్ ఈవెన్ మనకి నీడ్ లేకపోతున్న 1 లక్ష ప్రాఫిట్ ని బుక్ చేయడం అండ్ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్. మీకు ఆల్రెడీ ప్రాఫిట్ వస్తుంటే దానికి తగిన లాస్ ని బుక్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్స్ మనం పొందడం. అండ్ లాంగ్ టర్మ్ లో కానీ షార్ట్ టర్మ్ లో కానీ మీకు లాస్ వస్తున్నా, ప్రాఫిట్ వస్తున్నా వాటిని ఎలా సెట్ ఆఫ్ చేసుకోవాలి, అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో వస్తున్న లాభాలని వేరే ఏ లాసెస్ తో అండ్ వస్తున్న నష్టాలని కూడా ఏ ప్రాఫిట్స్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. సెక్షన్ 80C అండర్ లో ELSS మ్యూచువల్ ఫండ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ని తెలుసుకున్నాం. అండ్ సెక్షన్ 54F అండర్ లో కూడా మీరు ఎలా ట్యాక్స్ ని ఎన్ని లక్షల్లో వస్తున్న లాభాన్నైనా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదనేది కూడా క్లియర్ గా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విలువైన సమాచారాన్ని మన వాళ్ళతోనూ షేర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.